పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కనాను దేశం వారి విగ్రహాలను పగలగొట్టండి, వారి బలిపీఠములను పడద్రోయండి, వారి దేవస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయమన్నాడు. దేత్య ఉపదేశకాండం 7:5 కనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. బైబిల్లో వాళ్ళ దేవుడు విగ్రహాలను పగలగొట్టేయమన్నాడంట, బలిపీఠములు పడద్రోయమన్నాడంట, వాటినన్నింటినీ కాల్చేయమన్నాడంట. ఇలా సోషల్ మీడియాలో చెప్పుకున్నారు. కనాను దేశం వారు ఏం చేస్తే వారి విగ్రహాలను పగలగొట్టమన్నాడు, వారి బలిపీఠం ఎందుకు పడద్రోయమన్నాడో మళ్ళీ వీడియోలో మీకు ప్రవచనం చదివి వివరిస్తాను. వారు ఏం చేస్తారో తెలిస్తే మీరు కూడా వారిని క్షమించరు. మళ్ళొచ్చి వీడియోలో కలుసుకుందాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కనాను దేశం వారి విగ్రహాలను పగలగొట్టండి, వారి బలిపీఠములను పడద్రోయండి, వారి దేవస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయమన్నాడు. దేత్య ఉపదేశకాండం 7:5 కనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. బైబిల్లో వాళ్ళ దేవుడు విగ్రహాలను పగలగొట్టేయమన్నాడంట, బలిపీఠములు పడద్రోయమన్నాడంట, వాటినన్నింటినీ కాల్చేయమన్నాడంట. ఇలా సోషల్ మీడియాలో చెప్పుకున్నారు. కనాను దేశం వారు ఏం చేస్తే వారి విగ్రహాలను పగలగొట్టమన్నాడు, వారి బలిపీఠం ఎందుకు పడద్రోయమన్నాడో మళ్ళీ వీడియోలో మీకు ప్రవచనం చదివి వివరిస్తాను. వారు ఏం చేస్తారో తెలిస్తే మీరు కూడా వారిని క్షమించరు. మళ్ళొచ్చి వీడియోలో కలుసుకుందాం.